నిమిషాలు అడగండి, దేవా నాకు విడుదల కావాలి. నిజంగా మీకు విడుదల కావాలా? నిజంగా మీకు బంధకాలు తెగిపోవాలా? అడగండి. ఐ నీడ్ డెలివరెన్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అభిషేకము ప్రతి కాడిని విరగొట్టును, నాశనం చేయును. ఏంట కాడి, ఏంట మోసము, ఏంట బరువు? ఆ బరువు వల్ల మీ జీవితంలో స్వేచ్ఛ లేదు. ఆ బరువు వల్ల మీకు ఎదుగుదల లేదు. ఆ బరువు వల్ల మీరు ముందుకు వెళ్ళలేకపోతున్నారు. ఆ కాడిని విరగొడుతుంది యేసయ్య ఆత్మ, పరిశుద్ధాత్మ విరగొడతాడండి. చెప్పండి దేవుని సన్నిధిలో. ప్రకటించండి, ప్రతి ఒక్కరు ప్రకటించండి. యేసు ప్రభు ఈ మాటలు అన్నాడండి. యెషయా 61:1 ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది, దీనులకు సువార్తమానము ప్రకటించుటకు. యెహోవా నన్ను అభిషేకించెను, నలిగిన హృదయం గల వారిని దృఢపరచుటకు, చెరలో ఉన్న వారికి విడుదలను, బంధింపబడిన వారికి విముక్తి ప్రకటించుటకు. యెహోవా హితవత్సరము మన దేవుని ప్రతి దండనంతరమునకు ప్రకటించుటకు, దుఃఖాక్రాంతులందరినీ ఓదార్చుటకును, సియోనులో దుఃఖించే వారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేస్తారంట. ఇదిగో ఈ దినముతో మీ దుఃఖము సమాప్తమవునుగాక, మీ బంధకాలు తెగిపోవునుగాక. యేసే అన్నాడు, ఇదిగో మిమ్మల్ని విడిపించడానికి నేను సమర్థుడను. మిమ్మల్ని మీ బంధకాల నుండి విడిపించడానికి నేను సమర్థుడను. మీ కాడిని విరగొట్టడానికి నేను సమర్థుడను. I can break you free from your bondage. He will deliver you. He will set you free. He wants to give you rest. ఆయన మీకు స్వతంత్రత, విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడండి. విశ్రాంతిని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఇప్పటి వరకు పట్టబడిన ఏదైనా కూడా విడుదల 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 యేసు నామములో. ఆశీర్వాదాలు అపవాది కట్టి పెట్టుకుని ఉన్నాడా? ఇప్పుడే యేసు నామములో నీ బిడ్డల జీవితంలో ఏ ఆశీర్వాదం అయితే ఆటంకంగా ఉందో ఒప్పుకొని పశ్చాత్తాపడి విడిచిపెట్టిన ప్రతి ఒక్కరి జీవితంలో, దేవా ఐ రిలీజ్ యువర్ బ్లెస్సింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని ఆశీర్వాదము విడుదల అవ్వను కాక, ప్రతి బంధకాలు తెగిపోవును కాక. ఎటువంటి ప్రాపర్టీస్, ఎటువంటి డబ్బులు, ఎటువంటి లోకపరమైన ఏదైనా ఇన్ని సంవత్సరాలు కట్టి పెట్టబడి ఉన్నాయేమో, I release it all in the name of Jesus right now. Every blessing I release in the name of Jesus. In the name of Jesus. ఏవేవైతే కట్టి పెట్టబడి ఉన్నాయో దేవా, ఏవేవైతే నీ బిడ్డలు జవాబులు పొందుకున్నారు కానీ అపవాది కట్టి పెట్టుకున్నాడో, ఇప్పుడే యేసు నామములో ఇప్పుడే విడుదల అవ్వును కాక. Release it, Lord. Release. I pray for your release, Lord. Release it, Lord. Release, Lord. అడగండి, మీరు అడగండి. దేవా విడిపించయ్యా. ఏంటది మీకు ఆటంకంగా మారింది? ఏంటది మీ సంవత్సరాలు రానిది? ఏంటది మీరు ఇంత సంవత్సరాలు పొందుకోలేనిది? దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు, దేవుడు చెప్పాడు చేస్తాడని, కానీ రావట్లేదేంటి? ఇంకా పొందుకోలేదేంటి? అడగండి. అపవాది ఇంకా కట్టి పెట్టడానికి వీలు లేదు. యేసు నామములో విడిపించబడాలి అవన్నీ. God is giving you deliverance. God is releasing the blessing. God is releasing it. God is releasing it. Thank you for the release, Lord. Thank you for the release, Lord. Thank you, Jesus. Thank you, Lord. Thank you, Lord. I believe, Lord. 21 రోజులు పోరాడాడంట. అపవాది కట్టి పెట్టుకున్నాడంట. దానిని ఎప్పుడో పొందుకున్నాడు జవాబు, కానీ అపవాది దాచిపెట్టుకున్నాడంట. అపవాది పట్టి పెట్టుకున్నాడంట. కానీ మీరు దేవుని సన్నిధిలో చేసే ప్రార్థనకి, ఉపవాసానికి, కన్నీటికి దేవుడు నిశ్చయముగా మీకు జవాబిచ్చును గాక. హితవత్సరము ప్రకటించమంటున్నాడండి దేవుడు. హితవత్సరము, the year of rest. Hallelujah. విశ్రాంతి సంవత్సరము. ఇన్ని సంవత్సరాలు పొందుకోలేనివి
కన్నీరు విడిచింది. ఇప్పుడు మీ కన్నీటికి విశ్రాంతి. The year of Jubilee. God wants to give you rest this year. ఇంతకాలము బాధపడ్డారేమో, ఇంతవరకు ఏడ్చారేమో. నీ బాధ, నీ ప్రయాస, నీ చేత చేయించబడిన ప్రతి కఠినమైన కార్యము, దాస్యము కొట్టివేస్తున్నాడంట దేవుడు. ఇంతవరకు విడిచిన కన్నీరు, ఇంతవరకు పడిన ప్రయాసము, దేవుడు ఈ సంవత్సరము అధిక మేలు, అధిక విశ్రాంతి, అధిక ఆనందము, అధిక సంతోషము, అధిక తృప్తి, అధిక జయము యేసు నామములో కలుగునుగా.